వినోదం ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 హాయ్, వెల్కమ్ టు విందు వినోదం. సరికొత్త వంటకాలు ఎప్పటికప్పుడు మీకు పరిచయం చేస్తూనే ఉంటుంది, అప్డేట్ చేస్తూనే ఉంటుంది. కొత్త కొత్త ఫుడ్ని, కొత్త కుజైన్ని అండ్ ఎలా వండుకోవచ్చో. సో ఈరోజు కూడా మీకు కొత్త వంటకాలు పరిచయం చేయడానికి నేను వచ్చేసాను. సో మరి లేట్ చేయకుండా విందు వినోదం స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ విందు వినోదంలో ఫస్ట్ డిష్ వచ్చేసి కాకరకాయతో చేయబోతున్నాను. కరెక్టే విన్నారు, కాకరకాయ అంటే ఆబ్వియస్గా మీరు ఫస్ట్ చేసేది ఏంటి, ఛానల్ మార్చేస్తారు. కాకరకాయ తినని వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ మార్చేస్తారు. బట్ డోంట్ డూ దాట్. ఆగండి, కాకరకాయతో నేను ఈరోజు ఒక కబాబ్స్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. సో తెలియని డిష్ తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. సో నేను కూడా కాకరకాయ అసలు తినను అనమాట. సో ఆబ్వియస్గా కాకరకాయ అనగానే సేమ్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి. కానీ ఈ కబాబ్స్ అనేది మనకి మటన్ ఆర్ చికెన్ టేస్ట్ ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. సో మరి కాకరకాయ కబాబ్స్ అంత టేస్టీ అండ్ డెలిషియస్ డిష్ని నేను మీకు పరిచయం చేస్తాను. అండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. వెజిటేరియన్స్కి ఇది పర్ఫెక్ట్ కబాబ్ అనమాట. నాన్ వెజిటేరియన్స్కి చాలా ఉన్నాయి కదా, చికెన్ ఉంది, మటన్ ఉంది, ప్రాన్ ఉంది, ఫిష్ ఉంది, ఎన్నో ఉన్నాయి వెరైటీస్. మరి వెజిటేరియన్స్కి పనీర్ అని, లైక్ ఆరల్స్ కార్న్ అని, క్యాప్సికమ్ అని, ఇవే కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి. సో మనం ఆ లిమిటెడ్లోంచే మనం ఉన్న వెజిటేబుల్స్తో సూపర్ డూపర్ కబాబ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో అందుకే నేను కాకరకాయ కబాబ్ ట్రై చేశాను. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కాకరకాయ నేను ఇష్టపడను, కానీ కబాబ్స్ అనేది చాలా బాగుంది. సో మరి కాకరకాయ కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ మీరు చూసేయండి. కాకరకాయ కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసుకున్న కాకరకాయ, గరం మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, పసుపు. సో చూసారు కదా కాకరకాయ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో. సో అన్ని బేసిక్ మన మటన్ చికెన్ కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్సే అనమాట. సో ఇక్కడ బౌల్లో కాకరకాయస్ రెడీగా ఉన్నాయండి. ఇవి 1 hour మ్యారినేట్ అవ్వాలి. సో అందుకే నేను ముందే మ్యారినేట్ చేసి రెడీగా పెట్టాను. సో కాకరకాయని ఇలా కట్ చేసుకోవాలి. వాటిని మీరు పొట్టు తీసే అవసరం లేదు. చూస్తే కనుక చూడండి అలానే ఉంది బరకగా. సో చూస్తున్నారు కదా, యూజువల్గా చాలా మట్టుకు కాకరకాయ పొట్టు తీసి మనం కర్రీ ఆర్ ఫ్రై చేసుకుంటాము. సో నేను దీని పొట్టు కూడా తీయలేదు, అలానే ఉంది. సో ఫస్ట్ నేను ఈ కాకరకాయని కట్ చేసేసి ఉప్పు వేసేసి వాటిని ఒక 10 నిమిషాల వరకు అలా నానబెట్టేసాను. సో దట్ చేదు అనేది, ఉప్పు వేసాం కాబట్టి చేదు అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకి చేదు వచ్చేస్తుంది కాబట్టి వాటిని కొంచెం పిండేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మీరు కాకరకాయలు కట్ చేసి దాని మీద ఉప్పు వేసేసి వాటిని కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. అంతే, చేదంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ కాకరకాయలు తీసుకొని వాటర్లో ఒకసారి కడిగేసి, సో దట్ చేదు ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ కాకరకాయలకి నేను కొద్దిగా కారం వేసాను, ఇలా కొద్దిగా గరం మసాలా, తగినంత ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు అండ్ చాలా కొద్దిగా. సో చూసారు కదండి, కారం వేసాను. లైక్ ఎంత స్పైసీ తింటారో అంత తగ్గట్టుగా మీకు అందాజ్ అనేది ఉంటుంది కారం ఎంత వేయాలో అనేది. కారం వేసాను. తర్వాత గరం మసాలా వేసాను. గరం మసాలా అనేది చాలా బాగుంటుంది. హోల్ గరం మసాలాది టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి గరం మసాలా వేసాను. ఆ తర్వాత ఉప్పు కూడా వేసాను. కారం చూసుకొని మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను అండ్ కొద్దిగా నూనె కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ప్రతి ఒక్క కాకరకాయకి మనకి ఈ మసాలా అనేది బాగా పట్టేసింది అనమాట. సో కంప్లీట్గా మసాలా అనేది కాకరకాయకి ఒక కోట్ అయిపోయింది. సో కంప్లీట్గా ఇవన్నీ మన మసాలాలో ప్యాక్ అయిపోయాయి కాకరకాయలన్నీ. సో వీటిని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను, సో ఇలాంటి రాడ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇవి కొనుక్కోవాలని అనుకుంటారేమో. సో ఇవి లేకపోయినా పర్వాలేదు, ఏదన్నా లైక్ సన్నగా ఉన్న స్పూన్కి కానివ్వండి దేనికన్నా కూడా గుచ్చేయచ్చు. కానీ ఇవి ఒక్కసారి కొనుక్కుంటే మీరు ఎన్నోసార్లు యూస్ చేసుకోవచ్చు. సో వీటిని ఇలా మనం దీంట్లో గుచ్చేసి పెట్టాలి. సో ఇవి వెజిటేరియన్స్కి పర్ఫెక్ట్ అండి డిష్. మటన్ చికెన్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ నాన్ వెజిటేరియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్లీ కాకరకాయ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కాకరకాయ తింటారనమాట, హెల్త్కి మంచిదని. చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు కాకరకాయ పెట్టండి, కాకరకాయ కర్రీ పెట్టండి, కాకరకాయ అనేది మంచిది డయాబెటీస్
డయాబెటిక్తో సఫర్ అయ్యే వాళ్ళకి అంటూ ఉంటాను. సో డయాబెటిక్ పేషెంట్స్కి కానివ్వండి, ఆరెల్స్ బాగా ఆయిలీ ఫుడ్ అంటే డీప్ ఫ్రైడ్ వద్దు, చికెన్ మటన్ వద్దు, చాలా హెవీ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి కూడా ఈ స్టార్టర్ పర్ఫెక్ట్. ఎందుకంటే మనం డీప్ ఫ్రై అనేది చేయట్లేదు, అలానే మనకి ఇందులో ఫ్యాట్ అనేది లేదు. మనకి మటన్ చికెన్లో కొంచెం ఫ్యాట్ అనేది ఉంటుంది కాబట్టి యూజువల్గా అంత ఫ్యాట్ కూడా లేదు ఇందులో. అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసామంతే. అండ్ కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా. నోటికి ఈ కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా అనేది చక్కగా తాకుతుంది. అండ్ వాళ్ళకి డీప్ ఫ్రై కూడా కాదు, హెల్త్కి మంచిది. అండ్ కాకరకాయ తింటున్నారు, ఆబ్వియస్గా డయాబెటిక్ పేషెంట్స్కి సూపర్ డూపర్ ఇంకా మంచిది. సో నో డౌట్ ఒక హెల్దీ కబాబ్ చేస్తున్నాను నేను. వీటిని మీరు లేత కాకరకాయలండి, వైట్ కలర్లో లేతగా ఉన్న కాకరకాయలతో చేస్తే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రీన్ కలర్ కంటే లేతగా ఉన్న కాకరకాయలు అండ్ వైట్ కలర్లో ఉన్న కాకరకాయలని పిక్ చేసుకోవడం బెటర్. సో వీటన్నిటిని ఒకదాని వెనుక ఒకటి ప్లేస్ చేసుకుంటున్నాం. సో మీకు ఫ్రైస్ తినే అలవాటు ఉన్నాయనుకోండి, లైక్ బెండకాయ ఫ్రై, వారు ఖచ్చితంగా లంచ్లో దొండకాయ ఫ్రై కానివ్వండి, బెండకాయ ఫ్రై కానివ్వండి, ఇలా ఖచ్చితంగా ఫ్రైస్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ కబాబ్స్ పర్ఫెక్ట్. బికాస్ చాలా తక్కువ ఆయిల్తో, ఫ్రై కంటే కూడా మనకి ఫ్రైకి యాక్చువల్గా ఎక్కువ ఆయిలే పడుతుంది అనమాట. సో ఫ్రైకి కూడా పట్టనంత జస్ట్ 1 స్పూన్ ఆయిల్తో ఈ కబాబ్స్ని మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ పొయ్యి మీద పెడతాం కాబట్టి చూసుకుంటూ ఉంటే 10 మినిట్స్లో ఈ డిష్ అనేది రెడీ అయిపోతుంది. మీరు రెడీ అయ్యేటప్పుడు ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టేశారనుకోండి, సూపర్ ఫాస్ట్గా ఈ డిష్ని చేసేసుకోవచ్చు. ఒకదానికి ఒకటి మనం చూసుకొని ప్లేస్ చేయాలండి. ఇవన్నీ పచ్చి ఇంగ్రీడియంట్స్, మసాలాలన్నీ కాకరకాయకి పట్టాయి, ఆ స్మెల్ కూడా సూపర్గా ఉంది. సో వీటిని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాం. ఆ తర్వాత లో ఫ్లేమ్లో వీటిని కబాబ్స్ని ఇలా పొయ్యి మీదే మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆయిల్ వేసి కూడా మనం ఈ మసాలాస్ అన్నిటిని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసాం. 1 గంట పాటు కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి 1 గంట పాటు వీటిని కాకరకాయని ఆ మసాలా అంతా కాకరకాయకి పట్టేలాగా నానబెట్టాను కాబట్టి, అండ్ ఆయిల్ కూడా వేసాను కాబట్టి మళ్ళీ ఆయిల్ అనేది అవసరం పట్టదు మనకి. చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. అండ్ కాకరకాయలు మనకి ఎక్కువ ఖర్చుతో కూడిన పని కాదు, మనం రెగ్యులర్గా వెజిటేబుల్స్ పిక్ చేసుకుంటాం, అంతే అఫోర్డబుల్గా ఉంటాయి. సో పనీర్ కబాబు, స్వీట్ కార్న్తో కబాబ్స్, చికెన్ మటన్ కబాబ్స్ తిని బోర్ కొట్టేస్తే కనుక ఒక హెల్దీ కబాబ్స్ కావాలంటే ఈ కాకరకాయలు ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ షుగర్ పేషెంట్స్కి అయితే కాకరకాయ చాలా చాలా మంచిది. సో వీటిని మనం ఇలా స్టవ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి బొగ్గులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈ రాడ్స్ మీకు యూజువల్గా చార్మినార్ సైడ్ అయితే చాలా తక్కువ రేట్కి ఈజీగా కూడా దొరుకుతాయి. ఆర్ ఎనీ స్టీల్ షాప్లో కూడా ఈ కబాబ్ రాడ్స్ అని అడిగితే కనుక ఇచ్చేస్తారనమాట. కబాబ్ రాడ్స్ అని మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఒక్కటి తెచ్చుకున్నా చాలు, మీరు కబాబ్స్ చేసుకున్నప్పుడు వీటికి ఇలా గుచ్చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా మన కబాబ్స్ అనేది ఫ్రై అయ్యాయి. అవి కూడా కాకరకాయ కబాబ్స్ అండి, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతున్నాయి. సో స్టవ్ మీద ఈజీగా చేసేసుకోవచ్చండి, టెన్షన్ లేకుండా. ఇలాంటి మనకి రాడ్స్ ఆర్ సీకులు అంటాం యూజువల్గా, ఇవి ఉంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ కొంచెం మనం బ్లాకిష్ టింట్ వస్తే సరిపోతుంది. అండ్ కబాబ్స్ ఫ్రై అయ్యేటప్పుడు అరోమా అయితే చాలా సూపర్గానే ఉంటుంది, తెలిసిందే కదా. సో ఇవి ఫ్రై అయిపోయాయి, మనం స్టవ్ ఆఫ్ చేసిద్దాం. సో చూస్తున్నారు కదా హాట్ కబాబ్స్ రెడీ అయిపోయాయండి. అండ్ వీటిని ఈ కబాబ్స్ కలర్ ఇలా ఉంది కాబట్టి నేను వైట్ కలర్ ప్లేట్ తీసుకున్నాను అనమాట. సో వీటిని జస్ట్ ఫోక్తో ఇలా ఈజీగా మనం తీసేసుకోవచ్చు. కబాబ్స్ అరోమా వచ్చేస్తుంది. ఇంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా. ఇలానే మీరు ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చు, ప్రాన్స్ని కూడా వీటికి పెట్టేసి. చాలామందికి బార్బిక్యూ అనేది చాలా ఇష్టము. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కాకరకాయతో ట్రై చేయండి. రొటీన్గా అన్నీ మీరు చేస్తూనే ఉంటారు కాబట్టి ఈసారి కాకరకాయతో ట్రై చేయమని చెప్తున్నాను నేను. జస్ట్ వీటిని మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకుందాము, బికాస్ ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. కాకరకాయ కబాబ్స్ రెడీ అయిపోయాయి. కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేద్దాం.
సో చూస్తున్నారు కదా, లైట్గా కొత్తిమీర ఆకులు పెట్టేసి దాంతో గార్నిష్ చేశాను. సింపుల్గా ఈజీగా ఇంట్లో కాకరకాయ కబాబ్ చేసుకోవచ్చు. అండ్ ఎంత క్విక్గా కూడా అయిపోయింది కదా. రొటీన్ కబాబ్స్ చాలా ఫ్యాట్, కొలెస్ట్రాల్ కాబట్టి చూసారు కదా ఎంత ఈజీగా ఒక హెల్తీ కబాబ్ చేసుకోవచ్చు. దట్టు కాకరకాయ ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా 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 మంచిది. సో నా టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నేను మీలాగే కాకరకాయ తినను, కానీ ఈ కబాబ్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. సో లెట్స్ టేస్ట్ అండ్ ఎంజాయ్ ద టేస్ట్ అండ్ ఫ్లేవర్. స్పైసీగా ఉంది. బాగుంది. మనం ఫస్ట్లోనే వీటికి కాకరకాయకి ఉప్పు వేసేసి చేదు అనేది తీసాం కాబట్టి అంత తెలియట్లేదు. చాలా 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 బాగుంది. ఫస్ట్ డిష్ హెల్దీ అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి చేశాను కదా కాకరకాయ కబాబ్. నెక్స్ట్ రెసిపీలోకి ఎంటర్ అయ్యే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ విందు వినోదం. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. చిట్కా అనేది కంపల్సరీ. సో చిట్కా ఏంటంటే ఇందాక ఎట్లాగో నేను కాకరకాయ కబాబ్స్ చేశాను కదండి, కాకరకాయకి సంబంధించిన చిట్కా అనమాట. చాలామంది ఉప్పు వేసేసి ఆర్ హాట్ వాటర్లో కాకరకాయని బాయిల్ చేస్తారనమాట. కానీ ఏంటంటే ఉప్పు వేసేసి మీరు వాటిని పిండేస్తే కనుక చేదు అనేది పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కాకరకాయని కడిగేస్తే ఏదైనా మిగిలిన చేదు అనేది ఉంటే అది కూడా పోతుంది అనమాట. సో చేదు ఇష్టపడని వాళ్ళు కాకరకాయ మీద ఉప్పు చల్లేసి వాటిని 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఆ తర్వాత వాటిని పిండేయండి, వాటర్ వస్తుంది, చేదు పోతుంది. మళ్ళీ ఫ్రెష్ వాటర్తో వాటిని వాష్ చేస్తే కనుక కంప్లీట్గా చేదు అనేది పోతుంది. అండ్ ఇంకో చిట్కా ఏంటంటే మన వంటకి సంబంధించి ఇవాళ నేను మీకు చామగడ్డతో ఒక డిష్ చేయబోతున్నాను. డిష్ పేరు ఇప్పుడే చెప్పనండి. సో డిష్ తర్వాత చెప్తాను ఏంటనేది. సో చామగడ్డ, యూజువల్గా చామగడ్డ మనం పీల్ చేసిన తర్వాత అదే పొట్టు తీసిన తర్వాత చాలామందికి చేతులు అనేది దురద వస్తుంది అనమాట. సో మీరు పొట్టు తీసిన తర్వాత చామగడ్డల పొట్టు అనేది తీసేసిన తర్వాత ఉప్పు వేసుకొని గనక చేతుల్ని ఇలా రబ్ చేసుకుని వాష్ చేసుకుంటే మీకు దురద అనేది రాదు. సో అర్థమైంది కదా. సో ఈసారి చామగడ్డ పొట్టు తీసిన తర్వాత వెంటనే కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా ఇలా రుద్దేసుకొని కడిగేసుకుంటే దురద అనేది రాదు, చాలా మటుకు తగ్గిపోతుంది కూడా. సో అది చిట్కా. సో మరి డిష్ ఏంటి అనుకుంటున్నారా? సో గెస్ట్ చేయడం ఆపేయండి. నేను ఈరోజు మీకు ఓల్డ్ సిటీ ఫేమస్ అండ్ అప్పట్లో చాలా ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట ఈ డిష్. అండ్ చాలామంది ఉద్యోగం చేసేవాళ్ళు 2-3 డేస్కి ట్రిప్కి వెళ్ళిన వాళ్ళకి ఇది చాలా అంటే నచ్చుతుంది. అండ్ 2-3 రోజులు నిలవ కూడా ఉంటుంది. ఎందుకు నిలవ ఉంటుంది అనుకుంటున్నారా? చింతపండు ఆబ్వియస్గా వేస్తున్నాం కాబట్టి నిలవ అనేది ఉంటుంది. చింతపండు అనేది ఎందులో వేసినా మనకి నిలవ ఉంటుంది. ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఇది ఈజీగా మనం తినేయచ్చు అనమాట. డిష్ నేమ్ వచ్చేసి మటన్ చామగడ్డ షోర్బా చేయబోతున్నాను. సో ఇది చాలా ఫేమస్ అండి ఓల్డ్ సిటీలో అండ్ అప్పట్లో చాలా ఎక్కువగా చేసుకునేవాళ్ళు. సో అదే డిష్ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో మరి మటన్ చామగడ్డ షోర్బాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మరి లేట్ చేయకుండా చూసేద్దాం. మటన్ చామగడ్డ షోర్బాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చామగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో, కారం, పసుపు, ఉప్పు, మటన్, నూనె, చింతపండు పులుసు. సో మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసారు కదండి. సో అవన్నీ మటన్ ఎలాగో ఉంటుంది. సో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి? చామగడ్డ. సో వీటిని మనం యాడ్ చేస్తున్నాం. చామగడ్డల్ని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి, ఇలా పొడవుగా, సో దట్ అవి చితికిపోవు ఆర్ మ్యాష్ అయిపోవు అనమాట. మటన్ అనేది ఎట్లాగో మనకి సాఫ్ట్ అయిపోదు కాబట్టి సో ఇవి కూడా మనం ఇలా పీసెస్లా మెయింటైన్ చేయాలి కుక్ చేసినప్పుడు. సో అందుకే ఇంత పెద్ద సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగానే కుక్ అయిపోతుంది. నో నీడ్ టు వరీ, మీకు పక్కాగా కుక్ అయిపోతుంది, అస్సలు వరీ అవ్వకండి. ఈ సైజులో కట్ చేసుకోండి. భయంగా ఉంటే దీనికి మధ్యలో ఇంకో స్లిట్ పెడితే సరిపోతుంది. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాము. ఇది నేను ఇవాళ కుక్కర్లో చేయబోతున్నాను. సో కుక్కర్లో చేయటం వల్ల ఎన్నో రకాల సేవింగ్స్ ఉన్నాయి అండ్ క్విక్గా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో నో టెన్షన్ అండ్ నో వరీస్ లేకుండా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు ఇందులో నేను 2-3 స్పూన్స్ ఆయిల్ వేసాను. యూజువల్గా నాన్ వెజ్ డిషెస్కి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది కాబట్టి చక్కగా మంచిగా వేసాను అనమాట. సో ఇప్పుడు ఇందులో సన్నగా ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం.
సో ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. యూజువల్గా మనం ఎన్నో డిఫరెంట్ కాంబినేషన్స్తో మటన్ అనేది చేసుకుంటూ ఉంటాం. లైక్ మటన్తో పాటు వేరే ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తూ, చాలామంది బెంగాలీస్ అయితే బంగాళదుంప అదే మన ఆలూని యాడ్ చేస్తారనమాట. బెంగాలీస్ అయితే ఆలు ఎక్కువగా యాడ్ చేస్తారు. ఆలు ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చికెన్లోని మటన్లోని ఆలు కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఆ రెండు డిషెస్లో కూడా. చాలామంది మునక్కాయలతో కూడా మటన్ కర్రీ చేసుకుంటారు, ఆర్ గోంగూరతో కూడా మటన్ కర్రీ చేసుకుంటారు. సో చామగడ్డతో కొంచెం తక్కువే అనుకోండి. సో అందుకే చామగడ్డలు కూడా ఈజీగా ఉంటాయి మార్కెట్లో అవైలబుల్గా. అండ్ ఎప్పుడన్నా ఏం తోచాలి ఏం చేయాలి అర్థం కానప్పుడు ఇది డిష్ చేసేయండి. చామగడ్డ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఒకవేళ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీలో ఈ చామగడ్డ తినడం వల్ల స్టోన్స్ అనేది ఉండవన్నమాట, పడిపోతాయి అని అంటారు. సో అంత మంచిది చామగడ్డ. సో చామగడ్డ ఇష్టం పడకపోతే ఇలా మటన్ కాంబినేషన్తో చేసుకుంటే మీరు తినేసేయచ్చు. సో ఇందులో జస్ట్ ఒక 2-3 మిర్చి స్లిట్ చేసినాయి. సడన్గా గెస్ట్లు వచ్చారు, నేను ఇంతే మటన్ తెచ్చుకున్నాను అనమాట. గెస్ట్లు రాగానే ఏం చేస్తాం, పానిక్ అయిపోతాం, కంగారు పడి షాప్కి వెళ్తాము. వాళ్ళ ముందు వాళ్ళు షాప్కి వెళ్ళొద్దు అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం లేదు, కిచెన్లో ఫ్రిడ్జ్లో ఏ వెజిటేబుల్ ఉందో చూడండి. ఆలు ఉంటే ఆలు వేసుకోండి, ఆలుకైతే ఎక్కువగా విజిల్ పెట్టే అవసరం లేదు. చామగడ్డ ఉంటే చామగడ్డ వేసేసుకోండి, మీకు క్వాంటిటీ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. కర్రీ ఎక్కువగా ఉంటుంది, గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, అందరికీ కూడా సరిపోతుంది. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత యాజ్ యూజువల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజెస్లో మనకి ఆయిల్ ఎంత పడుతుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సో దట్ ఆ అల్లం వెల్లుల్లి అనేది మాడిపోదన్నమాట. సో సిమ్లో పెట్టేస్తే, సిమ్లో పెట్టుకొని దీని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి మంచి అరోమా వస్తుంది ఆయిల్లో ఫ్రై అవుతూ. సూపర్ అరోమా అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం మటన్ వాష్ చేసుకుని వేసేద్దాం. సో మటన్ కూడా వేసి ఆ తర్వాత మటన్ వేసిన వెంటనే ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఉప్పు యాడ్ చేసి చక్కగా ఈ ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్కి పట్టేలాగా కలుపుకుందాం. సో ఇవన్నీ మటన్కి చక్కగా కొంచెం ఒక కోట్ అయిన తర్వాత విజిల్ తీసేసి మనం ఇలా మూత పెట్టేసేయాలి. సో విజిల్ పెట్టకుండా ఇలా మనం మూత పెట్టేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ఏవైతే ఫ్రై అయ్యాయో అండ్ ఆనియన్లో కూడా మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఉప్పు కూడా వేసాం కాబట్టి చక్కగా అన్నిటికీ మటన్ పీసెస్కి పట్టేస్తుంది. సో ఒక 2-3 మినిట్స్ వరకు మనం విజిల్ తీసేసి ఇలా కుక్ చేద్దాం. ఒక 2-3 మినిట్స్ మనం ఇలా విజిల్ లేకుండా మూత పెట్టేసి కుక్ చేసాం కదండి. కుక్కర్ మూత తీసిన తర్వాత దీంట్లో ఏదైతే వాటర్ ఉంటుందో ఆవిరి మీద మనం కొద్దిసేపు కుక్ చేసాం కదా. సో ఈ వాటర్ని అంతా కూడా మనం వెంటనే కుక్కర్లో వేసేద్దాము. ఇప్పుడు ఇందులో ఇలా పెద్దగా సైజులో కట్ చేసుకున్న చామగడ్డ కూడా వేసేద్దాం. ఇందులో ఒకసారి ఇలా కలిపేసుకొని, సో దట్ చామగడ్డ అనేది ఇలా ఒకసారి కలిపేసుకుందాము. సో దట్ మన ఫ్లేవర్స్ అన్నీ దానికి కూడా పట్టేలాగా. సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. సో పసుపు యాడ్ చేద్దాం, ఇంకొద్దిగా ఉప్పు అనేది కూడా యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ చేసి కలిపేసుకుందాం. పసుపు ఒక 1/2 స్పూన్ వరకు పడుతుంది, బికాజ్ మంచి కలర్ అనేది వస్తుంది కాబట్టి. సో మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. మటన్ అండ్ చామగడ్డ అన్నిటికీ పసుపు ఉప్పు పట్టేలాగా. సో ఇప్పుడు మళ్ళీ విజిల్ లేకుండా ఒక 2 మినిట్స్ వరకు మనం దీన్ని ఇలానే కుక్ చేద్దాం. లాక్ చేసేసి విజిల్ అనేది లేకుండా ఒక 2 మినిట్స్ వరకు
కుక్ చేద్దాం. ఆ తర్వాత చింతపండు గుజ్జేసేసి టొమాటోస్ వేసేసి కుక్కర్ విజిల్కి పెట్టడమే. విజిల్ అంటే చాలా క్విక్గా అయిపోతుంది. ఇదంటే చిన్న చిన్న స్టీమ్లో కొంచెం కుక్ అవుతే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి నేను కొద్దిసేపు ఇలా విజిల్ లేకుండా స్టీమ్లో కుక్ చేస్తున్నాను, ఆవిరి మీద కుక్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాని పచ్చివాసన పోయిన తర్వాత మటన్ వేసి ఒక 2 minutes వరకు ఇలా ఆవిరి మీద కుక్ చేసాం. తర్వాత మళ్ళీ మూత తీసి చామగడ్డ, కొద్దిగా పసుపు, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఆవిరి మీద కుక్ చేసాం. ఇప్పుడు మళ్ళీ లిడ్ ఓపెన్ చేస్తున్నాము. మళ్ళీ ఓపెన్ చేసేసి అండ్ ఇది ఖచ్చితంగా లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో ఒకసారి దీన్ని మొత్తం కలుపుదాము. ఆహా, చామగడ్డ ఏదో ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టుగా కనిపిస్తుంది. ఒక క్రిస్పీ కోట్ అనేది వచ్చింది చామగడ్డకి. సో ఇప్పుడు దీంట్లో మనం కారం వేద్దాం. సో కారం వేసాం కదండి, ఇప్పుడు దీని మీద టొమాటో వేసేద్దాం. సో జస్ట్ 1-2 టొమాటోస్ సరిపోతాయి. సో టొమాటో వేసేసిన తర్వాత కలపకుండా ఇలా మూత పెట్టేసేయాలి. సో కారం వేసాము, టొమాటోస్ వేసాము, అసలు కలపకూడదండి. కలపకుండా మనం మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు ఇలా లో ఫ్లేమ్లో ఆవిరి మీద కుక్ చేయాలి. ఒక 2 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. సో మనం మూత తీసేద్దాము. ఇలా అంటే కుక్కర్లో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే అది అందులో పడిపోతుంది. సో ఇప్పుడు చక్కగా మంచిగా కలిపేసుకుందాము. కారం వేసిన తర్వాత కలపలేదు కాబట్టి, కారం వేసిన తర్వాత టొమాటోస్ కూడా వేసి మనం కలపలేదు కాబట్టి ఇప్పుడు కలుపుకుందాం. సో కలుపుకున్నాక చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇందులో. సో మనం కారం టొమాటోస్ వేసిన తర్వాత కలపలేదు, మూత తీసి కలిపేసాము. కొంచెం అడుగు అనేది అంటుద్ది కానీ పర్వాలేదు. సో ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసుకుందాం. సో చింతపండు పులుసు పోస్తున్నాం కాబట్టి నిల్వ అనేది ఉంటుంది. సో మెల్లిగా కలుపుకోవాలి సో దట్ మన ఏదైతే వేసామో చామగడ్డ చితికిపోకుండా. సో చింతపండు పులుసు పోసేసుకొని కలుపుకున్నామండి. అండ్ మెల్లిగా కలుపుకోండి కలుపుకునేటప్పుడు, బికాజ్ మటన్ అనేది విరిగిపోదు కాబట్టి, కానీ చామగడ్డ అనేది విరిగిపోయి చితికిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మెల్లిగా కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుంటాము, ఇప్పుడు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుందాం. సో ఇవన్నీ వేసి ఒకసారి స్లోగా కలుపుకుందాం, మెల్లిగా కలుపుకొని విజిల్ పెడదాం. 1-2 విజిల్స్ వస్తే సరిపోతుంది, 2 విజిల్స్ మ్యాక్సిమం. బికాజ్ ఆవిరి మీద మనం ఆల్రెడీ 2-3 సార్లు కుక్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో ఇప్పుడు విజిల్ మూట పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేద్దాం. చాలా ఈజీగా మీరు ఈ చామగడ్డ మటన్ చామగడ్డ షోర్బాని ఇంట్లో చేసుకోవచ్చు. చింతపండు పులుసు కూడా పోసాం కాబట్టి ఒక 2 రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు, టేస్టీగా ఉంటుంది అండ్ పాడవ్వదు అనమాట. మీరు ఏమైనా ట్రావెలింగ్లో ఉంటే కనుక ఇది చింతపండు పులుసు వేసుకొని చేసుకుంటే మీకు డబ్బాలో అలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు కూడా ఉంటుంది. సో మరి చామగడ్డ షోర్బా రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో 2 విజిల్లు అయిపోయాయి. మన మటన్ చామగడ్డ షోర్బా రెడీ అయిపోయింది, బాగా కుక్ కూడా అయింది. సో మూత తీసి ఒకసారి చూద్దాము. ఆహా, చాలా బాగుందండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోయింది కదా. అండ్ చూసారు కదా, జాగ్రత్తగా బౌల్లోకి తీసుకునేటప్పుడు ఈ చామగడ్డలు చితికిపోకుండా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వావ్, హాట్ హాట్ మటన్ చామగడ్డ షోర్బా రెడీ అయిపోయింది. చూసారు కదండి, మటన్ చామగడ్డ షోర్బా ఎంత ఫేమస్ ఓల్డ్ సిటీ డిష్ మీకు చూపించాను. అండ్ చామగడ్డ హెల్త్కి చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ అనేది పడిపోతాయి అంటూ ఉంటారు. సో ఈ చామగడ్డ తినడం వల్ల, సో చామగడ్డ
అలా డైరెక్ట్గా తినడం ఇష్టం లేకపోతే ఇలా మటన్లో యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ని అండ్ మటన్ టేస్ట్ కూడా వచ్చేస్తుంది. నా టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఆహా ఆహా చాలా సూపర్గా ఉందండి, అద్భుతమైన టేస్ట్. చింతపండు వేసాము, పులుపు కూడా తెలుస్తుంది, 2 రోజులు ఉంటుంది. చింతపండు వేసాం కాబట్టి వెంటనే పాడవదు. ఆహా చూసారు కదా, ఇవాల్టి విందు వినోదంలో కాకరకాయ ఒక హెల్దీ అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి ఒక కబాబ్ చూపించాను, హెల్దీ కాకరకాయ కబాబ్ అండ్ మటన్ చామగడ్డ షోర్బా. సో ఇది వాటి విందు వినోదం. కానీ ఖచ్చితంగా మీరు ఈ డిషెస్ ట్రై చేయండి. ఎప్పుడన్నా డిఫరెంట్గా కుక్ చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది కదా, రిస్క్ ఏం లేదు. కారం ఉప్పు చూసుకొని బ్యాలెన్స్ చేస్తూ వేస్తే సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మా రెసిపీ ఫాలో అయ్యేటప్పుడు ఏదన్నా స్కిప్ అవుతే కనుక, ఏదన్నా ఏం వేశాను అని కన్ఫ్యూజన్లో ఉంటే యూట్యూబ్లోకి లాగిన్ అవ్వండి. విందు వినోదం అని టైప్ చేయొచ్చు, లేకపోతే 99 టీవీ తెలుగు అని టైప్ చేసి కూడా చూడొచ్చు. ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు విందు వినోదంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా, ఒకవేళ షెఫ్ మీకు రాని డిష్ షెఫ్ కుక్ చేయాలన్నా మాకు కాల్ చేసి చెప్పండి. మా నెంబర్ 8333990266. ఇది ఇవాల్టి విందు వినోదం. రేపటి విందు వినోదంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.